హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో శిరీష గారు మెయిల్ చేశారు రాజు గారు రాజమండ్రి నుంచి. ఓకే. మామిడికాయ స్పెషల్ కదా, చక్కగా మామిడికాయ అంటే పచ్చి మామిడికాయతో ఏదైనా పచ్చడి అంటే రోడ్ పచ్చడి లాంటివి మనం చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అట్లాంటిది ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. మామిడికాయతో పచ్చడి అంటే కొబ్బరి కాంబినేషన్లో చేస్తే బాగుంటుంది. మామిడి కొబ్బరి పచ్చడి. ఎస్ అండి. ఓకే. సో అంటే కొంచెం పులుపు తర్వాత ఈ కొబ్బరి ఆకమదనం అన్ని బాగా తెలుసు, చాలా బాగుంటుంది. ఓకే, మామిడి కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 5, వెల్లుల్లి రెబ్బలు 12, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ఏమన్నా వేయించుకోవాలా మనం? అవునండి. సో ముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీనే జీలకర్ర వేసుకోవాలన్నమాట మనం ఇందులో. అవునండి. ఓకే. సో డ్రైగా ఇది వేయించుకోవాలి మనం. సో కొంచెం దూరగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని, సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు. సో కొంచెం మామిడికాయ పచ్చడి కాబట్టి మనకి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ బాగానే పడతాయి, అంటే కారంగా ఉంటే బాగుంటుంది కదా. అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకుంటున్నాను. సో వెల్లుల్లి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే. అవునండి. సో మనం తీసుకునే మామిడికాయని బట్టి ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం పట్టేస్తుందేమో కదా. పడుతుంది. ఓకే, సో సరిపోతుందండి. సో వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుని, ఓకే, సో ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే. సో పేస్ట్లా చేసుకోవాలి. ఇది కొంచెం ఫైన్గా కావాలండి మనకు. ఓకే రాజు గారు. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఆ వెల్లుల్లి కారం ఘాటు మామూలుగా లేదు అసలు. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో ఇది కూడా వేసి ఒకసారి బాగా తిప్పేసాలి. సో మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇంకోసారి తిప్పేస్తాను. సో ఇప్పుడు చివరిగా మామిడికాయ ముక్కలు. సో ఈ ముక్కలు కూడా వేసేసి, సో మనం కొబ్బరి మామిడికాయ కలపకుండా ముందు కొబ్బరి ఒకటి గ్రైండ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు మనమైతే తురిమి వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు, కొద్దిగా మనం ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే అది ఇది గ్రైండ్ అవ్వాలంటే మనకి మామిడికాయ సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఎక్కువ పేస్ట్లో అయిపోతుంది కాబట్టి ముందు ఎప్పుడైనా కొబ్బరి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇది యాడ్ చేసుకుంటే మనకి కొద్దిగా కచ్చా పచ్చగా రావాలి పచ్చడి కూడా మనకి. సో బెస్ట్గా ఏంటంటే రోట్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే. సో ఇలా మిక్సీలో కాకుండా, లేదా ఈ స్టేజ్ వరకు మనం మిక్సీలో పేస్ట్ చేసుకుని మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం రోట్లో అలా దంచి చేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఓకే. సో ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఓకే.
మళ్ళీ ఒకసారి తిప్పేసి సరిపోతుందా రాజుగారు? ఓకేనండి. సో ఇలా కచ్చా పచ్చాక రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని సో అంటే కొంచెం పులుపు ఎక్కువగా తెలియాలనుకున్నప్పుడు మనం కొబ్బరి లేకుండా మనం డైరెక్ట్గా మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఓకే. సో కాకపోతే మామిడికి అంటే ఓవర్ పుల్లగా ఉన్న వాటికైతే మనకు కొద్దిగా ఇలాంటి కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మనము ఆ ఉట్టి మామిడికాయ టేస్ట్ అనేది అంతగా తినలేము. ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు. ఇప్పుడు మనము పచ్చిమిర్చి ఇది వేసుకున్నాం కదా రాజు గారు, ఘాటు. మనం కావాలంటే అంటే ఎండుమిర్చి కారం కూడా అంటే ముందు ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకొని దాంట్లో వేసి అలా కూడా చేసుకోవచ్చు. అంటే పచ్చిమిర్చితో కొంచెం బాగుంటుంది, ఆ ఘాట్ అనేది బాగా సెట్ అవుతుంది. అంటే మనం కొబ్బరి పచ్చళ్ళు అప్పుడప్పుడు ఇలా ఎండుమిర్చి వేసి చేస్తూ ఉంటాం కదా, సో ఈ కాంబినేషన్ కూడా అలా చేయొచ్చా అని? చేయొచ్చు. ఓకే. కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఓకే, అలాగే పసుపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా మిక్సింగ్ దీంట్లో వేసేసుకోవాలి. ఓకే. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. బౌల్ ఇస్తారా? సో ఇవి ఎలాగో మనకి రైస్లోకి టిఫిన్స్లోకి బాగానే ఉంటాయి కాబట్టి సమ్మర్లో మనం కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోవచ్చు ఇది. అంటే మనకు పచ్చి మామిడి దొరికేప్పుడు అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే. సో మామిడి పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు మామిడి కొబ్బరి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి కచ్చాపచ్చాగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి కొబ్బరి పచ్చడి రెడీ.